సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. దైవభక్తి కన్నా దేశభక్తి గొప్పది. వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్. తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో ఘనంగా కార్గిల్ విజయ్ దివాస్. దైవభక్తి కన్నా దేశభక్తి గొప్పదని వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ శివారు కాంజాపూర్ గేట్ సమీపంలోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో విరోచితంగా పోరాడి వీరమరణం పొందిన అమర జవాన్లను స్మరించుకొని కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరుల స్తూపం ఏర్పాటు చేసి శ్రద్ధాంజలి ఘటిస్తూ గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్ మాట్లాడుతూ అమర సైనికులను స్మరించుకొని కార్గిల్ దినోత్సవం ఇంత ఘనంగా జరుపుకోవడం అభినందనీయమని కొనియాడారు. కార్గిల్ విజయ్ దివాస్ అనేది కేవలం ఒక సైనిక విజయానికి గుర్తు మాత్రమే కాదని, ఇది మన దేశాన్ని రక్షించడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన వీర సైనికుల ధైర్య సాహసాలను త్యాగాలను స్మరించుకునే గొప్ప రోజు అని అన్నారు. ఆపరేషన్ సింధూర్ లో అపర కాళీమాతగా సోఫియా ఖురేషి ప్రదర్శించిన భారత శౌర్యం ఉనికి పుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. దైవభక్తి కంటే దేశభక్తి ఎంతో గొప్పదని, ప్రతి ఒక్కరూ దేశంపై గౌరవం పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కవయిత్రి మొల్లా కళావేదిక ఫౌండర్ కేవీఎం వెంకట్, రిటైర్డ్ ఉపాధ్యాయులు బిచ్చప్ప, రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు బాలకృష్ణ, పాఠశాల ప్రిన్సిపల్ ప్రవీణారెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. To our martyred soldiers. సంకల్పానికి స్మరిస్తూ తర్వాత ఈరోజు భారత ప్రధానమంత్రి కూడా ఇండియా గేట్ దగ్గర సెల్యూట్ చేయబోతున్నారు. కాబట్టి ఎంతకు వాళ్ళకి సార్ లాంగ్ పెట్టు వీళ్ళు కూర్చున్న వాళ్ళు మొత్తం నేను తీస్తాను ఓకేనా? ఓకేనా కెమెరామెన్ అంటే ఎక్కడ నైట్ థ్యాంక్
అందరం కుడి చేయిని గుండె మీద వేసేసుకొని ఒక 2 నిమిషాలు నేను చెప్పేటువంటి సంకల్పాన్ని చెబుదాం. కళ్ళు మూద్దాం. ఈ దేశాన్ని గౌరవించేటువంటి వాళ్ళు, దేశమాతను గౌరవించే వాళ్ళు, ఈ దేశంలో ఉన్నటువంటి సైనికుల త్యాగాలకు అంజలి ఘటించేటువంటి వాళ్ళందరూ కూడా ఈ శపథం తీసుకుందాం, ఈ ప్రతిజ్ఞ తీసుకుందాం. వాళ్ళు రెడీ? కళ్ళు మూద్దాం, గుండె మీద చేయి వేద్దాం, గుండె మీద చేయి వేద్దాం, కళ్ళు మూద్దాం. ఎందరో యోధులను కన్న నా తల్లి భారత మాత, నన్ను కూడా కన్న నా తల్లి భారత మాత, నువ్వు గర్వించే బిడ్డగా ఎదుగుతాను. నీ కాపలొస్తే నేను ఏ బలిదానానికైనా సిద్ధంగా ఉంటాను. సరిహద్దుల్లో పోరాడేటువంటి ఆ సైనికుల స్ఫూర్తిగా, స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిగా, ఈ దేశ సమస్యల కోసం ఒక సైనికుడిగా నేను పనిచేస్తాను. బాధ్యతాయుతమైన పౌరుడిగా ఆలోచిస్తాను. ఒక సామాజిక సైనికుడిగా ఈ దేశ సేవ. బట్టలు రెడీ చేసి పెడతారమ్మా. ఒక్కడే ఒక కొడుకు, అమ్మకి నాన్నకి లేదు రాస్తాను. నేను యుద్ధంలో ఉన్నా వస్తే నా బట్టలు వేసుకుంటా, లేకపోతే నా అంతిమ యాత్రలో ఆ బట్టలతో నన్ను పంపించమ్మా అని చెప్పేసి అమ్మకి రాస్తాను. విక్రమ్ బత్రా ఈ కార్గిల్ యుద్ధంలో చనిపోతాడు. విక్రమ్ బత్రా ఫైట్ 4 పాకిస్తాన్ బంకర్స్ ని పేల్చిన తర్వాత చివరి ప్రాణం వదిలిపెట్టారు. ఇది పరమవీర చక్ర విక్రమ్ బత్రా. చిట్ట చివరి ఊపిరి వరకు ఫైట్ చేస్తాడు విక్రమ్ బత్రా. అందులో నచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి యోధుడు నా కార్యక్రమానికి వచ్చాడు. మనందరం దేశమంతా లేసి రాష్ట్రపతికి సెల్యూట్ చేస్తే, గౌరవ రాష్ట్రపతి ఈ దేశంలో ఒక 3కి సెల్యూట్ చేస్తాడు ఈరోజు. ఆ ముగ్గురు ఎవరంటే ఒకరు కెప్టెన్ బానా సింగ్, హనుమయ్య గారి టైంలో సియాచిన్ యుద్ధంలో అద్భుతంగా ఫైట్ చేసి, ఆయన దగ్గర బుల్లెట్స్ అయిపోయాయి. ఆ 308 రైఫిల్ లో బుల్లెట్స్ అయిపోతే, రైఫిల్ ఉన్నటువంటి బానెట్, ముందున్నటువంటి చాక్ లాంటి షార్ప్ గా ఉన్నటువంటి బానెట్ తో దాంతో 8 మంది చైనా సోల్జర్స్ మీద పడి ఒక భల్లూకములాగా వాళ్ళ కుత్తుకల్లోకి దించేసేసి ఆ బంకర్ స్వాధీనం చేసుకుంటాడు. నానా ఇప్పుడు చెప్పాడు కదా హనుమయ్య గారు, 10th క్లాస్. కెప్టెన్ బానా సింగ్ ఆల్సో 10th క్లాస్ స్టూడెంట్. ఇవాళ చైనా బార్డర్ లో కెప్టెన్ బానా పోస్ట్ అని చెప్పేసి ఆ ఏరియాకి కెప్టెన్ బానా సింగ్ పేరు పెట్టేశారు. పరమవీర్ చక్ర అవార్డు. మన సలాం సైనిక్ కార్యక్రమానికి వచ్చారు. వన్ ఆఫ్ ది గ్రేట్ ఎమినెంట్ సోల్జర్ పరమవీర్ చక్ర యోగేందర్ యాదవ్. అడ్డమైనటువంటి మన యూత్ అంతా కూడా జిన్ ప్యాంట్లు చింపేసుకుని, చుట్టేసుకుని, నోట్లో ఇంత అడ్డమైన గంజాయి గుట్కాలు వేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నటువంటి ఆవార యూత్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతూ ఉంటుంది. అడ్డమైన సినిమాలు చూసి నటించే వాడిని హీరో అనుకుంటున్నాం. ఆ పనికి మళ్ళీ క్రీములు రాసుకునేటువంటి వాళ్ళని హీరోయిన్లు అనుకుంటున్నాం. డబ్బు కోసం అందాలని ఆరబోసేటువంటి అడ్డమైన వాళ్ళని హీరోయిన్లు అనుకుంటున్నాం. నిజమైన నిజమైనటువంటి సోఫియా ఖురేషీ లాంటి వాళ్ళు, నిజమైనటువంటి హీరోలు యోగేందర్ యాదవ్ లాంటి వాళ్ళు. జస్ట్ 19 years లో ఆర్మీలో జాయిన్ అయినటువంటి యోగేందర్ యాదవ్ 3 సంవత్సరాల తర్వాత 23rd పెళ్లి డిసైడ్ అవుతుంది.
సరిగ్గా అన్నయ్య గారు చెప్పినట్టుగా పెళ్లి నిర్ణయం అయిపోతుంది, కార్గిల్ వార్ స్టార్ట్ అయింది. జస్ట్ వచ్చి పుస్తే కట్టి వెళ్ళిపోతే సరిపోతుందని చెప్పేసి అమ్మా నాన్నలు చెబుతారు. వాళ్ళ కమాండెంట్ పంపించడానికి ఇబ్బంది పడుతుంటాడు. నానా కష్టంరా, టైగర్ హిల్ ఎక్కేది, నువ్వు ఫ్రంట్ ఫోర్స్ లో ఉండేటువంటి వాడిని, ఫ్రంట్ ఫోర్స్ లో రాజపుతానా రైఫిల్ బెటాలియన్ లో ఉండేటువంటి వాడిని, నువ్వు వెళ్తే కష్టం అని చెప్పేశాను. నేను వెళ్ళను, పెళ్లి క్యాన్సిల్ అని చెప్పేసి అమ్మకి నాన్న చెప్పేసేసాను. ఒక 2 days 3 days ఎవరైనా ఛాన్స్ ఉంటే చూడు, జస్ట్ పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి. మళ్ళీ వెళ్ళి వాళ్ళ జనరల్తో మాట్లాడిన తర్వాత ఆ పర్మిషన్ అది ఇచ్చారు. వచ్చి పెళ్లి చేసుకొని పుస్తే కట్టి పెళ్ళి అనగానే ఓ హడావుడి ఉంటుంది కదా, హల్దీ ఫంక్షన్, ఇంకేదో ఫంక్షన్లు ఉంటాయి కదా, అవన్నీ ఏదో హడావుడికి కంప్లీట్ చేసుకుని ఆ కట్టిన తోరణాలు ఎండిపోలేదు, పెట్టినటువంటి మెహందీ ఆరిపోలేదు. అక్కడి నుంచి మళ్ళీ టెలిగ్రామ్ వచ్చింది, యోగీందర్ కమ్, ఇండియా ఓడిపోయినట్టు పరిస్థితి ఉందిరా, టైగర్ హిల్ కొండ అరౌండ్ 4,000 అడుగుల ఎత్తులో ఉండబడినటువంటి -40 సెంటిగ్రేడ్స్ లో ఉన్న ఆ హిల్ మీద పాకిస్తాన్ సోల్జర్స్ బంకర్స్ పెట్టుకొని అక్కడి నుంచి ట్యాంకర్స్ తో మన మీదికి గ్రెనేడ్స్ వదులుతుంటే కుప్పలుగా మన వాళ్ళు చచ్చిపోతున్నారా, నువ్వు తొందరగా బయలుదేరి వచ్చేసి అని చెప్పేసి మేజర్ మెసేజ్ పెడితే పెళ్ళైన 3వ రోజుకే మళ్ళీ బేడా సర్దుకొని మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్కి వస్తున్నటువంటి యోగీందర్ యాదవ్ను వాళ్ళ ఆవిడ వాళ్ళ ఆవిడ చేయి పట్టుకొని ఇట్లా పట్టుకొని గజ ఉరుక్కుంటూ ఏడుస్తుంది ఆ పిల్ల. నానా ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే నీకు బుద్ధి లేకపోతే నవ్వుతున్నారేంటిరా చెప్తుంటారా, గుండె కొట్టుకుంటుంది. నువ్వు వెళుతున్నావేంటి, నా పరిస్థితి ఏంటి, నువ్వు వెళ్ళిపోతున్నావు, నా పరిస్థితి ఏంటని చెప్పేసి భార్య ఏడుస్తుంది, చెయ్యి పట్టుకుని ఒరుగుతూ ఉంటే నీ భర్త పిరికి పంద కాదు. నేను వెళ్ళకపోతే వేల వందల లక్షల మంది తల్లుల మెడలో పుస్తలు తెగుతాయి. నేను వెళితే ఆర్మీలో చస్తే నీ ఒక్కదాని పుస్తే మాత్రమే తెగుతుంది. నీ ఒక్క పుస్తే తెగాలని కోరుకుంటున్నావా? వందలాది మంది పుస్తలు తెగిపోయినా నాకు పర్వాలేదు అనుకుంటావా? నన్ను ధీరోదాత్తుడిగా విజయాన్ని ఆకాంక్షించు, నన్ను పంపించు అని చెప్పేసి అంటే ఆ చేతిని ట్రైన్ కు కొట్టి ఆ భార్య వచ్చిన రక్తంతో యోగేందర్ యాదవ్ నొత్తున్న తిథి విజయోత్సవం అని చెప్పేసి పంపిస్తుంది. విజయోత్సవం పంపిస్తుంది.